సుజారామర్ గారు, రామలక్ష్మి గారు, అచ్యుతరావు గారు, అలాగే నిన్నర్ గారు, మన పవన్ నరసింహ గారు, ఇంకా పెద్దలందరూ కూడా మేమందరం మన ఎన్డీఏ కూటమిని అభ్యర్థిని గెలిపించడం కోసం ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మొదటగా మాటామంతి కార్యక్రమం గత నెల 20న జరిగిన పాల్పడి ఫంక్షన్లో చాలా దిగ్విజయంగా చేసాం. దాన్ని అన్ని కులాలు మతాలను కలుపుకొని చక్కని వాతావరణంలో వారిని ఇద్దరిని అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థి అయిన పిన్ని గారిని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అయిన చౌదరి గారిని కూర్చోబెట్టి అందరూ ప్రజలతో మమేకంగా వారు ఇక్కడ స్థానిక సమస్యలపై అందరూ అడిగిన సమాధానాలు వారు చక్కగా వాళ్ళు ఆన్సర్ చేశారు. రేపు వారిద్దరు గెలవడం వల్ల మనకి విజయవాడ మండలంలో అభివృద్ధి కొరకే మీ అందరం కూడా సమిష్టిగా మేము ఒక కూటమిగా మీ అందరం ఒక జట్టుగా ఏర్పడి ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క అభ్యర్థులు గెలుపు కొరకు వారు చేసే అభివృద్ధి వారి కొరకు వివరంగా చెప్పి మేము వారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఓటు కొరకు మేము అభ్యర్థన జరిగింది. వారు కూడా ప్రజలు కూడా చాలా చక్కగా మా యొక్క చెప్పే విషయాలు విని మేము కంపల్సరిగా మేము ఓటేస్తామని తప్పనిసరిగా ఈ కూటమి అధికారం రావాలని వారందరూ కోరుకోవడం జరిగింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా టీంలో ప్రతి ఒక్కరూ మన సుఖాసి శ్రీను కానీ అలాగే మన గుడేల రామకృష్ణ కానీ అలాగే కామన్వెల్స్లో ఇంకా చాలామంది మంచి సాంబశివరావు కానీ అందరూ కూడా డోర్ క్యాంపెయిన్ ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ ఫార్ములేట్ ఇవ్వడం దాని గురించి వివరంగా చెప్పడం ఎందుకు ఓటేయని చెప్పాం. దాని కూడా వారు కూడా స్పందించి రేపు జరగబోయే 11వ తారీఖున అందరూ కూడా ఓటుని తప్పనిసరిగా వినియోగించుకొని వారి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన యొక్క విజయవాడ వంటవరం చాలా అభివృద్ధి చెందిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఎమ్మెల్యే అభ్యర్థికి బీజేపీ కమలానికి అలాగే ఎంపీ అభ్యర్థి చింది గారికి సైకిల్ వేసంగా మీ ద్వారా మేము విన్నవించుకుంటాం.